So, what do you do when you were confused? వెల్, అది తెలిస్తే నేను ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాను? కన్ఫ్యూజన్ అంటే అదే కదా. ఇక్కడ సమస్య ఏంటంటే నేను కన్ఫ్యూజ్ అయ్యానో మీరు కన్ఫ్యూజ్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. అది ఎందుకంటే ఇప్పుడు చెప్తా. గత కొన్ని నెలలుగా నేను వీడియోస్ క్రియేట్ చేస్తున్నా, బట్ నేను కన్ఫ్యూజ్ అయింది దేని గురించి అంటే ఎ ఫ్యూ పీపుల్ టోల్డ్ మీ దట్ వీడియోస్ బాగున్నాయి కానీ నాకు పాయింట్ అర్థం కావట్లేదు అంటున్నారు. వాళ్ళకి మసాలా వాసన రావట్లేదంట. అది బుద్ధి కలిగి చెప్పేది. నాకు తెలుసు. ఇది ఇలా కోసానా, ఇది ఇలా పట్టుకున్నానా, ఇప్పుడు చూడండి. చూసా, కసకసలేసి నూరినట్టు కమ్మగా కాటుగా. దాట్ మేడ్ మీ సో కన్ఫ్యూజింగ్. అంటే నేను కన్ఫ్యూజ్ అయ్యానా లేకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో ఐ వాజ్ కన్వేయింగ్ దట్ ఐ వాజ్ డాక్యుమెంటింగ్ మై లైఫ్. అది కన్వే చేసిన తర్వాత కూడా అది ఒక డాక్యుమెంట్ లాగా వాళ్ళకి అనిపించట్లేదంటే దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అని నా మైండ్ అంతా కన్ఫ్యూజ్ అయింది. ఐ వాజ్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ ద రీజన్స్ బిహైండ్ దేర్ ఫీలింగ్స్. ఒక ఆర్టిస్ట్కి తను క్రియేట్ చేసిన ఆర్ట్ ఫామ్కి అప్రిసియేషన్ రాకపోతే దాని దరిద్రం ఇంకోటి ఉండదు. అప్రిసియేషన్ ఇన్ ద సెన్స్ తన మైండ్లో ఏమనుకున్నాడో, తన ఫీలింగ్ని ఏమైనా ఎక్స్ప్రెస్ చేశాడో అది ఎదుటి వాళ్ళు గ్రాస్ప్ చేయలేకపోతే ఆ ఫీలింగ్ కన్నా వర్స్ట్ ఫీలింగ్ ఇంకోటి ఉండదు. ఈ తప్పు జరగడానికి మెయిన్లీ 2 రకాల రీజన్స్ ఉండొచ్చు. మోస్ట్లీ ఫస్ట్ది ఏంటంటే తను చెప్పాలనుకున్న విషయాన్ని కామన్ లాంగ్వేజ్లో కాకుండా మోస్ట్ ఫిలసాఫికల్ లాంగ్వేజ్లో ఎదుటి వారికి ఒక కామన్ మ్యాన్కి అర్థం కాకుండా అయినా చెప్పు ఉండాలి. అండ్ సెకండ్లీ తను ఏం చెప్తున్నాడో తనకి క్లారిటీ లేక చెప్దాం అనుకున్న విషయాన్ని డైవర్ట్ అయిపోయి అసలు విషయాన్ని వదిలేసి వేరే విషయాన్ని ఏదైనా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఆడియన్కి డిస్కనెక్ట్ రావచ్చు. మోస్ట్లీ దీస్ 2 were the prime reasons, and most probably third reason might be audience which are watching his videos not relevant to his niche, or else ఆ కంటెంట్కి తగిన వాళ్ళు కాకపోవచ్చు. బట్ ఇక్కడ ఫస్ట్ రీజన్కి మనం అసలు వర్తే కాదు, ఎందుకంటే మన దగ్గర అంత ఇన్డెప్త్ వెళ్ళే నాలెడ్జ్ లేదు, ఐడియా లేదు. అండ్ మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది మోస్ట్ ప్రాబబ్లీ సెకండ్ రీజన్. ఎందుకంటే నేను వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, నాకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఐ నెవర్ గెట్ సజెషన్స్ ఫ్రమ్ ఎవ్రీ ఆడియన్, బట్ సమ్ ఆఫ్ దెమ్ వేర్ టెలింగ్ దట్ నాకు నీ పాయింట్ అర్థం కావట్లేదు అంటున్నారు. అండ్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఏ క్లారిటీ దట్ హౌ మై వీడియోస్ విల్ లుక్ లైక్ అండ్ వాట్ వాజ్ ద థీమ్ బిహైండ్ creating videos like this, and even more something small things that add a little bit clarity towards my video. Most probably I try to document human feelings like love, lust. ఒక హ్యూమన్ ఫీలింగ్ ఏదైనా కానీ దాన్ని నా పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే ఎలా ఉంటుంది అన్న పర్స్పెక్టివ్ని ఐ వాంట్ టు షో. అండ్ వేరేస్ అందరిలాగా నాకు వ్లాగ్స్ చేసి ఇక్కడ ఉన్నాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పడం కన్నా ఒక పర్స్పెక్టివ్ని లేకపోతే ఒక హ్యూమన్ ఫీలింగ్స్ని నేను ఓన్ చేసుకుని నా తరపు నుంచి నేను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తానో దాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇఫ్ యూ అబ్జర్వ్ మై వీడియో సీమ్స్ టు బీ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ వన్ సింగిల్ ఎజెండా. లైక్ ఇఫ్ ఐ చూస్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ వీడియో and I discuss about what were the things motivates me about confidence and what were the things I used to think about confidence, and ఆ టాపిక్ చుట్టూనే నేను ఎలా థింక్ చేస్తాను, నేను ఎలా ఆలోచిస్తాను అన్న విషయాన్ని నేను డాక్యుమెంట్ చేస్తాను. దిస్ ఈజ్ మై డాక్యుమెంటింగ్ స్టైల్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అండ్ ఐ ఫాలో దిస్ స్టైల్. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వ్యూస్ అండ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ అవి కూడా కావాలి, బట్ నేను వాటిని అంత సీరియస్గా తీసుకోను. ఎందుకంటే వాటిని సీరియస్గా తీసుకున్నప్పుడు నేను కంటెంట్ని ఎంగేజింగ్గా క్రియేట్ చేయాల్సి వస్తుంది. అలా ఎంగేజింగ్గా క్రియేట్ చేసినప్పుడు ఐ లూజ్ మై ఐడెంటిటీ. నేను నా ఒరిజినాలిటీని మిస్ అవుతాను.
నేను ఇలా తీయడం వల్ల లాంగ్ టర్మ్ లో ఎవరైనా జనాలు అట్రాక్ట్ అయినా ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ. నాకులాగా ఆలోచించే వాళ్ళు కమ్యూనిటీలో జాయిన్ అవుతారు, సబ్స్క్రైబ్ చేస్తారు, కాబట్టి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ ఇన్ లైక్ దాట్ వే. అండ్ వేరేస్ నేను కమర్షియల్ ఆస్పెక్ట్ లో చూడాలి, లైక్ చేయాలి అని ఫేక్ ప్రొపగాండాతో వీడియోని స్క్రిప్ట్ చేస్తే అది నాకు అంత హై అవ్వదు అనమాట. అండ్ దిస్ వాజ్ ద మెయిన్ రీజన్ I used to create videos like this. And finally, why I'm creating these videos? Eventually I started it like a hobby, and తర్వాత నేను దాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే నాకు ఈ ప్రాసెస్ అంతా బాగా నచ్చింది. ఒక వీడియో క్రియేట్ చేయడం అండ్ దాన్ని పోస్ట్ ప్రొడక్షన్ చేయడం, ఎడిటింగ్ చేయడం, ఈ జర్నీలో ఐ లెర్న్డ్ ఏ లాట్. నా గురించి నేను ఏమనుకుంటున్నానో నాకు బాగా అర్థమైంది. అండ్ నేను ఫ్యూచర్లో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాను. ఐ హ్యావ్ ఏ ల్యాండ్ ఆఫ్ 4 acres అండ్ దాంట్లో నేను ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాను. ఆ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసిన తర్వాత దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఐ నీడ్ టు బిల్డ్ ఏ పర్సనల్ బ్రాండ్. సో ఐ నీడ్ సమ్ ఎక్స్పీరియన్స్. సో దట్ ఐ డిసైడెడ్ టు మేక్ కంటెంట్. ఒక 100 వీడియోలు ఏమీ ఆశించకుండా, రీచ్ కాదు, లైక్స్ కాదు, సబ్స్క్రైబ్స్ కాదు, ఏమీ ఆశించకుండా 100 వీడియోలు క్రియేట్ చేస్తే ఐ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేకింగ్ కంటెంట్. ఇవన్నీ చేయడం ద్వారా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఐ స్టార్టెడ్ మేకింగ్ కంటెంట్. అండ్ మీన్ వైల్ ఇన్ దిస్ జర్నీ ఐ థాట్ టు డాక్యుమెంట్ మై లైఫ్ ఆల్సో. ఎందుకంటే మన బ్రెయిన్లో ప్రతిదీ గుర్తుపెట్టుకోలేము. ఒక మెమరీ స్ట్రైక్ అవుతుంది, బట్ ఆ మెమరీకి డీటెయిలింగ్ ఉండదు. ఆ రోజు ఏం చేసాము, ఆ టైంలో మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది, మన థింకింగ్ ఎలా ఉంది అనేది అంతా పిన్ టు పిన్ ఉండదు అనమాట. ఆ పర్టికులర్ మెమరీ స్ట్రైక్ అవుతుంది అండ్ ఆ సెట్ ఆఫ్ టైం మొత్తం గుర్తుండదు అనమాట. ఎన్ని మెమరీస్ అని స్టోర్ చేసుకుంటాం. దాట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ టు మేక్ కంటెంట్. ఎవరి గురించో చెప్పక్కర్లేదు, దేని గురించో చెప్పక్కర్లేదు, మన గురించి మనం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వీ ఎక్స్ప్లోర్ మెనీ థింగ్స్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. అది బయట వాళ్ళు మనకు చెప్పలేరు. మనం మన గురించి ఎంత డీప్గా థింక్ చేస్తాం అనేది మనం థింక్ చేసినప్పుడే తెలుస్తుంది. And I loved this process very much, and these were the pure intentions for creating content like this. First 100 videos I tend to explore myself. అసలు నేనేంటి, నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, నా గోల్స్ ఎలా ఉన్నాయి, నా క్లారిటీ ఎంతవరకు ఉంది, నా కన్సిస్టెన్సీ ఎలా ఉంది, ఈ విషయాల్ని నేను తెలుసుకోవడానికి, నా మీద నేనే ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి ఐ వాస్ డూయింగ్ వీడియోస్ ఆన్ మై సెల్ఫ్. ఇది కనుక బాగా వస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మై ఫ్యూచర్ గోల్స్. ఎందుకంటే నేను ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తానని చెప్పాను కదా, దాన్ని నేను ప్రమోట్ చేసుకోవడానికి వీలవుతుంది. అండ్ ఆల్సో ఈ 100 వీడియోస్ చేయడం వల్ల నాకు చాలా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ దట్ ఐ వాజ్ గ్రోయింగ్ ఈవెన్చువల్లీ స్టెప్ బై స్టెప్. ఎందుకంటే నాకు స్టార్టింగ్లో ఒక వీడియోని ఎడిటింగ్ సాఫ్ట్వేర్లోకి ఎక్స్పోర్ట్ చేసి ఏం చేయాలో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు నేను ఎఫెక్ట్స్ యాడ్ చేస్తున్నాను, స్టోరీస్ క్రియేట్ చేస్తున్నాను, స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకుంటున్నాను. అండ్ ఈ ప్రాసెస్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దట్స్ వై మై వీడియోస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. సో హోప్ఫుల్లీ నేను నా వీడియోస్ని ఎలా ఉంటాయో, ఎలా ఉండబోతాయో, ఎందుకు ఇలా చేస్తున్నానో చెప్పానని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ కామెంట్ బిలో. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఎందుకంటే తప్పులు ఏమైనా ఉంటే నాకు తెలుస్తాయి, ఇలా కాదు అలా చేయాలి అని చెప్తే నాకు తెలుస్తుంది. అండ్ ఈ వీడియోకి మెయిన్ రీజన్ కూడా అదే. నాకు కొంతమంది చెప్పారు పాయింట్ అర్థం కావట్లేదని, అండ్ దాని గురించే నేను కొంచెం థింక్ చేసి ఎలా చెప్తే బాగుంటుందో అన్న విషయాలను కూడా ఆలోచిద్దాం అనుకున్నాను.